ఇకపోతే జాతీయ విషయాలను చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు సంబంధించి ఢిల్లీలో ఒక ఉద్యమానికి దీక్షకు వాళ్ళు పూనుకుంటున్నారో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. ఏ విధంగా చూడాలంటే భారత్ బంద్కు పిలుపునిచ్చారు, అనేక సంఘాలు కూడా దానికి మద్దతు ఇస్తున్నాయి. రైతు ఆందోళనను అంటే ఆపాలి, దాన్ని ఎట్టి పరిస్థితిలో జరగకుండా చూడాలి అనేటటువంటి బలమైనటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుంది. బీజేపీ కాకపోతే ఒకటి ఏంటంటే గతంలో రైతు ఆందోళనని బాగా ఎగతాళిగా చేసి మాట్లాడినటువంటి బీజేపీ ఈసారి తప్పు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే గత ఆందోళనని పూర్తిగా అన్ని ఆందోళన కాలంలో ప్రతి దశలోనూ రైతులు మెర్సిడెస్ బెంజ్లు వాడుతున్నారు, ఐఫోన్లు వాడుతున్నారు, లేదా రైతులు వాషింగ్ మెషిన్లు వాడుతున్నారు. ఈ దీనికి అంతటికి దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటటువంటి కుట్ర ఉంది. దేశాన్ని దళారుల ఆందోళనగా చూపించడంతో పాటు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయి, చైనా నుంచి డబ్బులు వస్తున్నాయి కానీ ఇట్లాంటి వ్యాఖ్యానాలు బీజేపీ నాయకులు బహిరంగంగా చేశారు. సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వింగ్ బాగా చేసింది. బహిరంగంగానే బీజేపీ నాయకులు పలువురు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, కొంతమంది నాయకులు ఇంకా ముందడిగేసి లోక్సభలో రాజ్యసభలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి బీజేపీ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది అనుకోవాలి. ఎందుకంటే గతంలో అంత వేగంగా అంత తీవ్రంగా ప్రతిఘటించి వాళ్ళని ఎగతాళి చేసి వాళ్ళని ప్రతి అడుగున అంటే వాళ్ళని ఒక సర్కాస్టిక్గా ఒక సర్కిల్లో పెట్టేసి ఎగతాళికి కేంద్రంగా వాళ్ళ ఆందోళనని చూపించినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అదే సందర్భంలో వాళ్ళు అంత చేస్తే బీజేపీ కేడరు బీజేపీ నాయకులు అట్లా ఎస్టాబ్లిష్ చేస్తే మోడీ వచ్చి క్షమాపణ దాంతో కొంచెం వాళ్ళు బీజేపీ ఈసారి స్పీడ్ తగ్గించింది అనిపిస్తుంది. వాళ్ళ పార్టీ డిఫెన్స్ లేక వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా గమనించారు. బీజేపీ అంత ఫోర్స్గా అయితే వెళ్ళట్లేదు, కానీ ఈ కార్యక్రమం జరగకుండా నిరోధించాలన్న ఫోర్స్ని అయితే వాడుతుంది. అన్ని రకాల ఫోర్సెస్ వాడుతుంది. ఒక పక్క టియర్ గ్యాస్ వదులుతోంది. టియర్ గ్యాస్ వదిలితే ఆ టియర్ గ్యాస్ని ఎదుర్కోవడానికి వీళ్ళు కౌంటర్గా అంటే పతంగుల టెక్నిక్ తోటి ఇంకోటి అంటే డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ వదులుతుంటే వాటిని అడ్డుకోవడానికి కైట్స్ ఎగరేస్తున్నారు. తద్వారా డ్రోన్ యొక్క వాళ్ళకి కైట్స్ కనుక మూమెంట్ ఉంటే డ్రోన్ యొక్క ఫ్రీ మూమెంట్ ఉండదు. డ్రోన్ ఫ్రీ మూమెంట్ ఉండాలంటే స్పేస్ అంతా ఖాళీగా ఉండాలి. ఏ చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చినా డ్రోన్ ఎగరకుండా ఉంటుంది, లేదా కొలాప్స్ పడిపోతుంది. ఈ రెండు జరగకుండా వాళ్ళు డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ వదులుతుంటే వీళ్ళు కైట్స్ తోటి డ్రోన్ల అంటే రాకనే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వీటిలో ఖచ్చితంగా రాజకీయమైనటువంటి చర్చ అయితే ఉంది. దీనికి ఒక సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే కేవలం అంటే మళ్ళీ మోడీ ఇన్వాల్వ్ అయితే లేదంటే మోడీ ప్రసంగిస్తే అవుతుందేమో. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఇది ఎలక్షన్ ఇయర్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నించేటటువంటి పరిస్థితి. ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే ప్రకటన తర్వాత కొంచెం ఆందోళనకారులకి కొంచెం ఊపొచ్చిందనే భావించాలి.